ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే ఈ యొక్క వంశధార రైట్ కెనాల్ ఏదైతే సభ్యులు అడిగారో దీనికి సంబంధించినటువంటి లాస్ట్ మైల్ మరి గ్రామాలకి సాగునీరు అందట్లేదని ఏదైతే చెప్తూ ఉన్నారో ఈ వంశధార రైట్ కెనాల్ కు సంబంధించి 53వ కిలోమీటరు లాస్ట్ మైల్ అంటే 37 థాయిలాండ్ సంబంధించి 4,600 ఎకరాలు ఇక్కడ ఉంది అధ్యక్ష. ఈ 4,600 ఎకరాలకు సంబంధించి ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ డెవలప్ కాకపోవడం వల్ల మరి ప్రెసెంట్ 2,537 ఎకరాలకు మాత్రమే నీరు అందుతున్నటువంటి పరిస్థితి. ఇంకా 2,104 ఎకరాలకు నీరు మరి అందనటువంటి మాట వాస్తవమే అధ్యక్ష. దీనిపైన గతంలో మరి ఈ యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్న ఏప్రిల్ నెల 22వ తారీఖున శ్రీకాకుళం కలెక్టరేట్ లో జరిగినటువంటి రివ్యూ సమావేశంలో గౌరవ శాసనసభ్యులు కూడా ఆ రివ్యూ మీటింగ్ లో ఆ యొక్క సమస్యను కూడా మా దృష్టికి తీసుకొచ్చినటువంటి స్థితిలో మా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మీద కూడా దీని మీద ఒక రివ్యూ చేయడం జరిగింది. ఈ యొక్క పనులు 2011లో అప్పుడు చేసేటువంటి శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ ఏదైతే ఏజెన్సీ ఉన్నాయో అప్పటి నుంచి కూడా ఈ పనులు నిలిపివేయడం వల్ల ఆ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ లేక మరి వాళ్ళకి నీరు అందనటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని గమనించి ఆ రోజు ఏదైతే ఇరిగేషన్ అధికారులకు కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క థాయిలాండ్ 37T థాయిలాండ్ ప్రాంతం ఏదైతే ఉందో గౌరవ శాసనసభ్యులు అడిగినట్లుగా మొదటి 3 కిలోమీటర్లు ఏదైతే లైనింగ్ 0 to 3 కిలోమీటర్స్, అదేవిధంగా ఓటీలు ఒక 8, స్ట్రక్చర్స్ ఒక 2, ఇవన్నీ కూడా నిర్మాణం చేయడానికి ఒక మరి 10 కోట్ల రూపాయల వరకు కూడా ఎస్టిమేట్ కూడా తయారు చేయడం అధ్యక్షంగా. అయితే ఏదైతే ఈ యొక్క పాత ఏజెన్సీ ఎవరైతే ఉన్నారో దీన్ని ప్రీ క్లోజ్ చేసిన తర్వాత మరి ఈ యొక్క ఎస్టిమేషన్లు మళ్ళీ శాంక్షన్ చేసి ఇవ్వాలి కాబట్టి అధికారులకు కూడా ఏదైతే ఆ ఏజెన్సీని ప్రీ క్లోజ్ చేసి తొందరలోనే ఈ ఎస్టిమేషన్ శాంక్షన్ చేసి ఏదైతే థాయిలాండ్ ప్రాంతానికి ఏదైతే మరి పూర్తిగా 11 గ్రామాలకు కూడా ఆ సాగునీరు అందించేటువంటి బాధ్యత కూడా మరి తీసుకుంటామని చెప్పి కూడా మీ ద్వారా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఉత్తరాంధ్రకి ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం ప్రయారిటీ. మొన్ననే వారం రోజుల క్రితం ముఖ్యమంత్రి గారు కూడా ఒక రివ్యూ మీటింగ్ పెట్టి అందులో చాలా క్లియర్ గా ఉత్తరాంధ్ర అంటే ఆ ప్రజల యొక్క రుణం తీర్చుకునేటువంటి విధంగా మనం పనిచేయాలని చెప్పి ఆ ఉత్తరాంధ్రకు సంబంధించి మొన్ననే ఏదైతే ఈ యొక్క రమణమూర్తి గారు చెప్పినట్లుగా వంశధార గాని తోటపల్లి గాని ఇట్లా ఏవైతే గత 20-30 సంవత్సరాల నుంచి నిలిచిపోయినటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రయారిటీలో పెట్టుకుని నాకు 2 సంవత్సరాల్లో ఈ ప్రయారిటీలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేయాలి అనేటువంటి విధంగా అంటే ఏదైతే వంశధార ఫేజ్ 2 అండ్ స్టేజ్ 2 గాని, తోటపల్లి ప్రాజెక్టు గాని, తారకరామ తీర్థ సాగర్ గాని, ఆఫ్ షోర్ రిజర్వాయర్ గాని, అదేవిధంగా ఇంటర్లింకింగ్ వంశధార నాగావళి గాని, జంజావతి గాని, ఇంటర్లింకింగ్ ఆఫ్ ఏదైతే నాగావళి చంపావతి గాని, మరి అదేవిధంగా మడ్డు వలస గాని, ఇట్లా ఇవన్నీ కూడా ఆయన ప్రయారిటీ ఇచ్చారు అధ్యక్ష. ప్రయారిటీ ఇవ్వడమే కాదు 2 years మాకు టైం ఇచ్చి ఈ 2,000 కోట్ల రూపాయలు అంటే దగ్గర ఇవి పూర్తి చేయాలంటే 2,400 కోట్ల రూపాయల వరకు అవుతుంది. ఇది మొదటి సంవత్సరం 1,000-1,200 కోట్లు, నెక్స్ట్ ఇయర్ 1,000 కోట్లు పెట్టి ఈ 2,000 కోట్ల రూపాయలు ఉత్తరాంధ్రకు పెట్టి ఒక 2 years లోపల 20-30 సంవత్సరాల నుంచి నిలిచిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి గారు కూడా మరి ఆదేశించడం జరిగిందని చెప్పేసి కూడా మరి తెలియజేసుకున్నాం. అదేవిధంగా ఎర్రమండలం లిఫ్ట్ స్కీమ్ కూడా ఉంది అధ్యక్ష. ఇందులో ఖచ్చితంగా ఆ ప్రయారిటీ ప్రకారం 2 years మేము టైం బాండ్ పెట్టుకున్నాం. మనమే మీరు చూసారు ఏదైతే అందరినేవా ఎప్పుడో 30-40 సంవత్సరాలు నుండి ఉండిపోయినటువంటి అందరినేవాని మన చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా మొదటి సంవత్సరాలు ఎట్లా పూర్తి చేస్తామో అదేవిధంగా ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి ప్రాజెక్టులన్నీ కూడా క్లియర్ చేస్తాం. అదేవిధంగా ఉత్తరాంధ్రకు ఏదైతే పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ కూడా, ఎందుకంటే మీకు తెలుసు అది కూడా గత 5 సంవత్సరాల పనులు ₹1 పని కూడా చేయాల, ఒక కర్బస్తా సిమెంట్ చేయాల. కానీ ఈ సంవత్సరం 1,200 కోట్ల రూపాయలు పెట్టి అనకాపల్లి వరకు కూడా నీరు తీసుకెళ్లేటువంటి విధంగా ఉత్తరాంధ్రకు కూడా ప్రయోజనాలు చేకూర్చే విధంగా పనిచేస్తున్నాం అధ్యక్ష.